ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారికి సంబంధించినటువంటి పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే 2026 సంవత్సరం జూన్ 12వ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలితాలు కుంభరాశి వారికి వారి యొక్క వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ఒక మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తీరుస్తుంది. అయితే ఆ మహిళ యొక్క ప్రేమ మీ కోరికను శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం గురువుగారు రామరాజు గారండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకొడల సమస్యలు, ఆస్తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. అలాగే స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9963017014 అండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. అన్ని విషయాలు కూడా ఫోన్లోనే చెప్తారు. 24 గంటల్లోనే మనకు ఫలితాలు అనేవి లభిస్తాయండి. చాలా నమ్మకదగమైన గురువుగారండి. చెప్పినట్టుగా జరుగుతుంది. మీకు కనుక ఏ సమస్యల నుంచి బయటపడాలన్నా కూడా ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి. సమస్య అనేది పరిష్కారం గురువుగారిదండి. చాలా నమ్మకదగమైన గురువుగారు. మీకు నమ్మకం ఉంటేనే ఈ గురువుగారిని సంప్రదించి చూడండి. వివరాలకు వెళ్ళిపోదాం. ఏ విధంగా ఆ మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తీరుస్తుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ఎటువంటి దైవారాధన మీకు మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటినీ గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కనుక మీరు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల అప్పుడే మేము అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శని. ఇక మనం గనక ఈ రోజు ఈ వీడియోలో వివరాల్లోకి వెళ్ళిపోతాం. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తరువాత ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అలాగే నిందలు ఆరోపణలు వీరు ఎంత బాధించినా సరే ఆత్మవిశ్వాసం కోల్పోరు. రేపటి రోజున వీరికి దిన ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఏ వ్యక్తిని అయితే కలుసుకోవాలి అని అనుకుంటున్నారో అనుకోకుండా ఆ వ్యక్తి మీకు తారసపడబోతున్నారు. చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా మీ యొక్క నైబర్స్గా ఉండి అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఉండి అనుకోని కారణాల వల్ల విడిపోయిన వ్యక్తులు కావచ్చు. వారు మీకు అనుకోకుండా తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం. ఎవరైతే గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేశారో వారు ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు. ఎక్కడ కలుసుకోవాలి, ఎవరెవరు కలుసుకోవాలి, ఎవరిని ఇన్వైట్ చేయాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారండి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దల్ని ఒప్పించడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు సక్సెస్ కాబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క పెద్దల నుంచి మీకు ఈరోజు ఆమోదం లభించబోతోంది. వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని వాస్తవాలు ఎదురవబోతున్నాయి. ముఖ్యంగా వినియోగదారుల్లో ఒకరు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి కొత్త నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఇది మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అంశం. భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు కలిసి వస్తుంది. ఇది వరకు ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నట్లయితే గనుక వాటిని తొలగించుకుంటారు. చక్కగా మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి విస్తరించాలి అనే ఒక నిర్ణయం అనేది తీసుకోబోతున్నారు. అయితే ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే గనక ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఒక మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తీరుస్తుంది. అంటే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కావచ్చు, పురుషుల విషయంలో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ, లేదా మీ యొక్క ప్రేమ భాగస్వామి కూడా కావచ్చు, లేదా మీ యొక్క తల్లి, మీ తోబుట్టువు, ఇలా ఎవరైనా సరేనండి ప్రేమతో ఒక విషయం గురించి మీకు చెప్తారు. ఒక అవకాశాన్ని మీకు ఇప్పిస్తారు. అయితే వారి యొక్క ప్రేమ వారికి ఉన్నటువంటి వారి యొక్క అభిమానం కారణంగా వారిచ్చినటువంటి సలహా మీరు కాదనలేరు. వారు ఇప్పించినటువంటి అవకాశాన్ని మీరు వద్దనలేకపోతారు. ఈ కారణంగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారండి. ఖచ్చితంగా అవకాశాలు భవిష్యత్తులో మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపుకు తీసుకువెళుతుంది. మీకు చాలా కాలంగా ఏదైతే మంచి స్థితిలో ఉండడానికి ఆశ ఉందో, కోరిక ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఆ మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తీర్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయండి. ఇవాళ రోజున మీకు శివారాధన మీకు మేలు చేస్తుందండి. విష్ణు సహస్రనామం పారాయణం కూడా మీరు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. రేపటి రోజున మీ దిన ఫలితాల ప్రకారం మీకు చాలా ఆప్తులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీకు
వారి వల్ల మీకు మనస్పర్ధలు తలెత్తి మీ యొక్క బంధం అనేది తెగిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయండి. జాగ్రత్తగా ఉండండి. ఇందాక చెప్పినట్టుగా వారు మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీ స్నేహితులు కావచ్చు, మీ బంధుమిత్రులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే కావచ్చండి. వారితో గొడవలు జరిగి ఒక చిన్న టాపిక్ కల్లా కాస్త పెద్దదిగా మారి మీ యొక్క బంధం అనేది విచ్ఛిన్నమయ్యే ప్రభావం అయితే కనిపిస్తుందండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇటువంటి పరిస్థితి ఉంది, కానీ దాన్ని అదుపులో చేయడం మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ వారు మీతో రూడ్గా మాట్లాడినా కానీ మీరు ఆవేశంగా ఉన్నప్పుడు కఠినమైనటువంటి మాటలు మాట్లాడకండి. ఆవేశం చల్లారాక మనసు విప్పి మాట్లాడుకోండి. మనశ్శాంతి తీవ్రత తగ్గుతుంది. ఒకవేళ వారు కఠినంగా మాట్లాడుతున్నారని మీరు కూడా కఠినంగా మాట్లాడితే మాత్రం వారితో బంధం తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడడం తప్పులేదు. ఈ విషయాన్ని ఈ రాశి వ్యక్తులు గమనించాలండి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనుక వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారండి. ఇది వరకు ఆ నిర్ణయాన్ని తీసుకోవడంలో చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఈరోజు నిర్ణయాన్ని ఖచ్చితంగా మీరు తీసుకోబోతున్నారు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో నూతన వ్యాపారం పెట్టుబడి గురించి ఆలోచిస్తూ వారు వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్న వారు కూడా దానికి సంబంధించినటువంటి సానుకూల ఫలితాలు అయితే చూస్తారు. ఉద్యోగస్తులకి కూడా ఫలితాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో ఇది వరకు మీరు ఏవైతే సవాళ్లు ఉన్నాయో వాటిని అధిగమిస్తారు. ఈరోజు మీ యొక్క శ్రమకు ప్రతిఫలం అనేది కూడా లభిస్తుంది. అలాగే పై అధికారుల నుంచి మీరు మంచి ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారు కూడా ఈరోజు సానుకూల ఫలితాలు చూస్తారు. కొన్ని ప్రత్యేక రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఒక అవకాశం అయితే వారికి ముందుకు రాబోతోంది. కళలు, సాహిత్యం ఇటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అలాగే మరికొంతమంది వాటిల్లో విజయాన్ని చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈరోజు సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు రాసే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించుకుంటారు. పరీక్షలను మంచిగా అటెంప్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రాశి వారికి ఈ విధంగా రేపటి రోజున ఈ వ్యక్తులకి గడవబోతోంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలండి. ఆ శ్రీరామచంద్ర ప్రభు వారిని, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆదరించాలండి. అలాగే హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా కూడా పఠించాలి. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు కూడా తెలుసుకుందామండి. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ఈ రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు. వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం చూసినట్లయితే కనుక చాలా కాలం నుండి ఒక వ్యక్తి మీ పైన కుళ్ళును, అసూయను పెంచుకున్నారు. అంటే మిమ్మల్ని చూసి వారు జెల్స్గా ఫీల్ అవుతూ ఉంటారండి. మీ పైన చెడు దృష్టిని పెంచుకున్నారు. ఎప్పుడూ కూడా మీ పైన చెడు దృష్టినే చూపిస్తూ ఉంటారు. ఈ యొక్క చెడు దృష్టి కారణంగా మీకు మీ యొక్క లైఫ్లో చాలా వరకు కూడా మీ సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వారు ఈరోజు మిమ్మల్ని చాలా రహస్యంగా అనేది గమనిస్తున్నారండి. ఎందుకంటే మీరు ఏదైనా చిన్న తప్పు చేసినా కానీ, ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ ఆ పొరపాటును హైలైట్ చేసి మిమ్మల్ని నలుగురిలో అవమానపరిచే విధంగా ఉద్దేశంతో వారు ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని వారు గమనిస్తూ ఉంటారండి. అలాగే మీరు చేసేటటువంటి ప్రతి పని విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు వ్యాపారం చేసే చోట కానివ్వండి, మీరు ఉద్యోగం చేసే చోట కానివ్వండి, ఇరుగు పరుగు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క దూర బంధువులతో కానీ ఈ వ్యక్తులు ఉన్నవారు మిమ్మల్ని రహస్యంగా గమనిస్తూ ఉన్నారు. ఏ చిన్న అవకాశం ఇచ్చినా కానీ వారు దాన్ని అవకాశంగా మార్చుకొని మిమ్మల్ని నలుగురిలో అవమానం పరుస్తారు. కాబట్టి ఈ యొక్క అంశంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వ్యాపారస్తులకి చూస్తే గనుక సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో గురించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. భాగస్వామి వ్యాపారం చేసే వారికి మాత్రం భాగస్వామితో చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే చాలా కాలం నుండి ఏవైతే ఉద్యోగ ప్రయత్నాలు మీరు చేస్తున్న వారైతే ఎవరైతే ఉన్నారో ఈ ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. అయితే ఈ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే ఏకపక్ష నిర్ణయం కాకుండా అనుభవజ్ఞుల యొక్క సలహా నిర్ణయం తీసుకోండి. అది అత్యున్నతమైనటువంటి ఫలితాలను మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అయితే ఈరోజు దిన ఫలితాల ప్రకారం చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని ప్రయత్నాలు వల్ల కొన్ని ప్రతికూలత ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో మీరు ఒక చిన్న పొరపాటు చేస్తారు. కారణంగా మీరు మీ యొక్క పై అధికారులతో మాటలు పడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయండి. ఈ రోజు ఈ రాశి వారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాల ప్రకారం మీ దిన ఫలితాలు ఇలా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఏదైతే సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనుక ఆ సమస్యలకు ఈరోజు పరిష్కారం కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి.
ఈ విధంగా ఈ రాశి వారికి మీ యొక్క జీవితంలో మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితం అనేది మీకు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే గోమాతను సేవించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు లభిస్తుంది. సో చూశారు కదండి ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు మీకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఎవరు మిమ్మల్ని రహస్యంగా గమనిస్తున్నారు, ఎందుకు గమనిస్తున్నారు, అలాగే ఈరోజు ఎటువంటి అనుకూల ఫలితాలు, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అనే పూర్తి అంశాలు కూడా అన్నీ గమనించారు కదా. చేసుకోవాల్సినటువంటి దైవారాధన, పాటించవలసిన పరిహారాలన్నీ కూడా చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.